రాష్ట్రంలో రేవంత్ హయాంలో దోపిడీ పాలన సాగుతుందని, రెండేండ్ల కాంగ్రెస్ పాలన దాచుకో పంచుకో అన్నట్టు ఉన్నదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులు వాటాలు మూటల పంపకంలో మునిగి తేలుతూ ప్రజలను వారికిచ్చిన హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. 6 నెలలుగా రాష్ట్ర రాజకీయాల మీడియాలను విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, పాలేరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్ పై తప్పుడు కూతలు కూస్తూ రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయని మండిపడ్డారు. గత వారం 10 రోజులుగా కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో మీడియా రంగంలో చాలా విచిత్రమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఒక రకంగా అసహ్యకరమైన జుగుప్సకరమైన పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఇంతకంటే కొంచెం ఒక 5-6 నెలలు వెనక్కి పోతే కూడా అక్కడి నుంచే మనకు కనబడుతుంది. ఏం కనపడ్డది? ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో పంచుకో దాసుకో, పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో, దోసుకో పంచుకో దాసుకో, పైకి కొన్ని మూటలు పంపుకో, ఇది మాత్రమే కనబడతా ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి. ఎక్కడ? కింది స్థాయిలో ఏమో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్ లో ఎవరి మధ్యన జేబు దొంగలో, ఇంటి ముందట ఇళ్లలో దొంగతనం చేసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద ఏదైనా వాహనం పోతే పడిపోతే అందులో దోసుకుపోయిన వాళ్ళు కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి. లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది. వాళ్ళ మనం వరుసగా చూస్తే జూపల్లి కృష్ణారావుతో మొదలైంది. జూపల్లి కృష్ణారావు నా శాఖలో జరుగుతున్నది టెండర్ ప్రక్రియ, ఇంకోటి నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది, పైన ఎవరో సూపర్ పవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. చూసినాం మనం. అదేవిధంగా ఈయన మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, చెక్ పోస్టులకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి, పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయి, నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడిండు. ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలే చేసింది. ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని పిలిపించి భయపెట్టి 100 కోట్లు ఇవ్వమని, మళ్ళీ మావాట ఇవ్వమని, చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు కూర్చోబెట్టుకుని ఎవడరా మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం. ముఖ్యమంత్రి పైన, ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన, ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ, ఇక ఇంకొక మంత్రి, 2 మహిళా మంత్రులు, ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకపోతున్నారు, అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 మహిళా మంత్రులు కలిసి రెవెన్యూ మంత్రి మొత్తం మా అన్ని దోసుకపోతున్నాడు, మా జిల్లాలో మా టెండర్లు మాకు కాకుండా ఆయన దోసుకపోతున్నాడు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు, బహిరంగంగానే ఆరోపణలు. హిల్ట్ పాలసీలో నాకు లేదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రి లీక్ ఇచ్చిండు అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచే లీకేజీలు. ఇంకో మంత్రి సినిమాలో రేట్లు పెంచిన సంగతి నాకు తెలియదు, ఆ జీవో ఫైలే చూడలేదు, నా దగ్గరికి రాలేదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు. ఒక్కడు ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడినవాడు లేడు, 420 హామీలు వచ్చి పట్టించుకున్నవాడు లేడు. 2000 పెన్షన్ 4000 చేస్తారంటే మేము ఓటేసినాం కదా అని చెప్పి పాపం మా ఒంటరి మహిళా సోదరిమణులు, మా అవతాతలు ఇద్దరికి ఇస్తానన్నాడు కదా మా ఇంట్లో అని, పాపం మా వికలాంగ సోదరులు 6000 ఇస్తానన్నారు కదా అని ఎదురు చూసిండ్రు. పాపం రైతు సోదరుల ఆశకైతే పాపం ఆకాశానికి ఎదురు చూసినట్టుంది. వెనకటి వర్షాల కొరకు 15,000 ఇస్తానని, బోనస్ ఇస్తానని, 2 లక్షలు ఇస్తానని అన్ని పోయినాయి. అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇందులో ప్రతిదీ కూడా, నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ల నుంచి వచ్చినాయి. ఇంత గొప్పగా నడుస్తుంది నీ ప్రభుత్వం, సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఇంకా ఏందో మాట్లాడుతున్నావు పై సిగ్గు లేకుండా ఖమ్మంలో.